నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వ్యాఖ్యల పట్ల నిరసనలు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం. శృంగేరి పీఠాధిపతిని కలిసిన విప్ ఆది శ్రీనివాస్ అధికారులు. రాజన్న ఆలయ అభివృద్ధిపై చేపట్టాల్సిన చర్యలపై చర్చ. రాజ్యాంగ రక్షణలో భాగస్వామ్యులు కావాలి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యల పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో కేసీఆర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలన్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని గుర్తు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రదాత, అందుకే ఆమెకు పాలాభిషేకం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేందుకు ఎన్ని కష్టాలు పడిందో తాము ప్రత్యక్షంగా చూశామన్నారు. సోనియా గాంధీ లేకపోతే వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులు అయ్యారని, రజతోత్సవ సభలో వారికి ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తు చెప్తా ఉన్నాం. ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రదాత, అందుకే సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసినాం. సోనియా గాంధీ గారు తెలంగాణకు తల్లి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అని మీరే శాసనసభలో అనేక సందర్భాలు చెప్పినారు. జిస్కా కాయా ఉస్కా నహీ బోల్తే అని. రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది. ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు. యూపీఏ అలయన్స్గా మిత్రపక్షాలను ఒప్పించే విషయం కావచ్చు, ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులను ఒప్పించే విషయం కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారు సహకరించినారు. వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా తెలంగాణకు సంబంధించి నేను ఎవరిని విమర్శించదలుచుకోలే. ఇవాళ ఒకటే అనేక మంది అమరులైన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు, తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు దృఢ సంకల్పంతో శాసనసభలో తీర్మానం తిరస్కరించబడ్డ, ఆంధ్ర నాయకులు వ్యతిరేకించిన, ఆంధ్రాలో కాంగ్రెస్ ఉన్నదని తెలిసిన తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే రజతోత్సవ సభ నిర్వహించారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ లేకపోతే వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పాటు అయ్యేది కాదన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న మాట 10 ఏళ్ల పాలనా కాలంలో ఏమైందని ప్రశ్నించారు. ప్రాజెక్టు నుండి కిలోమీటర్ల మేర కాల్వలు నిర్మించేందుకు సమయం పడుతుందన్న కనీస అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్కతుర్తిలో మాట్లాడుతూ నంబర్ 1 విలన్ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం జరిగింది. మరి ఆయనే అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లనే
ఈ రాష్ట్రం సహకారమైంది, ఆమె ఇనిషియేటివ్ తీసుకుంటేనే ఈ రాష్ట్రం వచ్చిందని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పినోడు మరి ఎలకతుగా ఎట్లా ఇన్సల్ట్ చేస్తాడు. మరి ఆయన అన్నాడు ఎంతోమంది నోరా మోరా అని, మరి ఆయన నోరా మోరా ఇలా ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అని సందర్భంగా ఈ విషయంలో మీ అందరికీ గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క అంశమన్నా ఈ రాష్ట్రం గురించి మాట్లాడినా, ముఖ్యంగా గౌరవనీయ ప్రాజెక్టు గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. 9/9/2007 రోజు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన ఫౌండేషన్ వేసారు. ఆ ఫౌండేషన్ వేసినాక సరిగ్గా 2 సంవత్సరాలు 7 రోజులు చనిపోయింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్కు తమ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించారని, స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రవీందర్, మాజీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, నాయకులు పోటు మల్లారెడ్డి, జిల్లాల సుధాకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి పొన్నం ప్రభాకర్ అన్న మన ప్రాంత మంత్రిగా ఆయనే మనకు దిక్సూచిగా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే పొన్నం ప్రభాకర్ అన్నతో సాధ్యమవుతుంది. ఇప్పటికి కూడా గౌరవల్లి గడివెల్లి ప్రాజెక్టును కూడా ఆయన ఎన్ని రకాలుగా అభివృద్ధి పనులు తీసుకొచ్చారు. కాబట్టి మీరు కూడా పొన్నం ప్రభాకర్ అన్న వెనుక ఉండి పొన్నం ప్రభాకర్ అన్న యొక్క అడుగుదోడలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి మీరు సహకరించాల్సిందిగా నేను అందరినీ కూడా చెప్తున్నాను. మంచి ఆలోచన చేయండి. ఇలాంటి మనల్ని మభ్యపెట్టి మోసం చేసి విద్య లేకుండా ఆరోగ్యం ఖరాబ్ అయినా ఎలాంటి మనకు ఆర్థికంగా మనల్ని చాలా మోసం చేసిన వారిని కాదు మనం అధ్యక్షుడిది. నిజంగా మన కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, మన కోసం ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తున్నదో, మన కోసం ఏ ప్రభుత్వం అయితే మన అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తున్నదో ఆ ప్రభుత్వానికి మన వెన్నుదండ ఉండాలి. బలమైన మాటలతో మన తల్లి సోనియా గాంధీ తెలంగాణ కోసం ఇంతమంది అశువులు పారిపోతున్నారు. ఏ ఒక్క కుటుంబం కూడా అన్యాయం కావద్దు, ఏ ఒక్క ప్రాణం కూడా పోవద్దు అని ఆమె చిగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యొక్క మండల స్థాయి మరియు గ్రామ స్థాయి, జిల్లా స్థాయి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిన్న తెలంగాణ రైతోత్సవ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి అనుమతులతో ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో పీఠాధిపతిని కలిసి ఆలయ విస్తరణపై విపులంగా చర్చించారు. ఆలయ విస్తరణ పనులు జరిగే క్రమంలో స్వామివారికి నిత్యం నిర్వహించే చతుస్కాల పూజలు, మహా నివేదన, నిత్య పూజ కైంకర్యాలు యథావిధిగా ఏకాంతంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో జరిపేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు. వారి వెంట ఎండోమెంట్ సలహాదారు గోవిందాహరి, ఆర్ఎన్బి సిఈ రాజేశ్వరరెడ్డి, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, అర్చకులు శరత్, సురేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే అన్ని వర్గాలకు సమాన హక్కులు లభించాయన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలం థరూర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిశీలకులు అంజన్ కుమార్ హాజరై మహాత్ములకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై పలు విమర్శలు చేశారు. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులను మీది ఏ పార్టీ అని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జగిత్యాల రూరల్ మండలం థరూర్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని చేపట్టారు. ముందుగా థరూర్ శివార్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ మహాత్మాగాంధీ చిత్రపటాలు రాజ్యాంగ ప్రతులను చేతపట్టుకుని నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు ముందుకు సాగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా జీవన్ రెడ్డి అట్టడుగు వర్గాల హక్కుల సాధన కోసం పాటుపడ్డారని కొనియాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జగిత్యాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కులమతాల పేరు మీద యువతను బెడదారి పట్టిస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పరిశీలకులు అంజన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం సురేందర్, శివకుమార్, శీలం మల్లేశం, నర్సయ్య, బండ శంకర్, గాజంగి నందయ్య, గోపి రాజిరెడ్డి, కల్లేపల్లి దుర్గయ్య పాల్గొన్నారు. 4-9 మధ్యకాలంలో ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా, కొత్త సత్యనారాయణ గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, మన 50 ఎకరాల ప్రభుత్వం అందుబాటులోకి 150 ఎకరాలు సేకరించి 4,000 ఇండ్లు మంజూరు చేసి నిర్మాణాన్ని కొనసాగించామని చెప్పండి. తదుపరి వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ఈ ఇళ్ల నిర్మాణం ఇట్లే పూర్తయితే ఏడ కాంగ్రెస్ పేరెత్తదో ఈ 4,000 కాదు 2,000 ఊరగొట్టిందా? వాళ్ళు చేసిన ఘనత ఏంటంటే ఈ 4,000 ఇళ్ల నిర్మాణం ఏదైతే పురోగతిలో ఉండేనో, బేస్మెంట్ లెవెలే కానీ, లెంటర్ లెవెలే కానీ, రూఫ్ లెవెలే కానీ 2,000 ఇళ్ల కూలగొట్టి ఈ డబుల్ బెడ్రూమ్ కొత్త తెర మీద పట్టుకొచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ కథలో బట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఇవాళ మనం ఏదైతే తలపెట్టినటువంటి యొక్క ఇందిరమ్మ నిర్మాణ గృహ సముదాయం 90 గజాలు ఇచ్చినామో ఆ 90 గజాల విలువ ఇవాళ 4 లక్షల నుంచి 5 లక్షలు ఉంటాయని చెప్పండి. కానీ జాగ విలువ ఇక్కడ 16 ఇల్లు అట్లా ఉన్నాయి. బేస్మెంట్ వీళ్ళు ఇల్లు అంతకంటే 5 లక్షల విలువ ఉన్నాయి. వీళ్ళు అంతకంటే 5 లక్షల విలువ ఉన్నాయి. నేను టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయినా అది మీ అసమర్థం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఏఐసిసి సెక్రటరీ మాజీ ఎంపీ విశ్వనాథన్ పెరుమాళ్లు, ఎమ్మెల్యే మీడిపల్లి సత్యం హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని, మనమందరం కలిసికట్టుగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి వార్ రూమ్ కో ఇన్ఛార్జ్ రుద్ర సంతోష్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ చొప్పదండి ఇన్ఛార్జ్ పత్తి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నారు, వారి స్ఫూర్తిని ఏ విధంగా మంటగలుపుతున్నారని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర నిర్వహించి ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనే సంవత్సరం పాటు అని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో గౌరవ ఏఐసిసి సెక్రటరీ పి విశ్వనాథన్ గారు, ఎక్స్ ఎంపీ, ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం మనందరినీ కూడా ఎంతో స్ఫూర్తి నింపడం, వారికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు హానరబుల్ పి విశ్వనాథన్ will deliver some speech. Dr. Bhimarao Ambedkar not written by the Samvidhan. Mr. Dr. Satyamballi, Mr. Satyam is not became MLA. Right? I am Vishwanathan, I am standing in front of you. I became a State Bank Director. I became a Member of Parliament. If Ambedkar is not written
the Indian constitution, Indian law, I am not become a MP. My wife also professor, English professor. She is the head of the department. If Dr. Ambedkar is not there, my wife is not a professor, my wife is not a head of the department English. So the only one God, the only one leader, the only one Neta, Dr. Bhimarao Ambedkar, only. So the same time, Mahatma Gandhi. Mahatma Gandhi is our father of nations. Everybody knows father of the nation, only one. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన కుల గణనను పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు సంఘం వీరారెడ్డి, బత్తిని ఎల్లాగౌడ్తో పాటు మాజీ సర్పంచులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెముక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని తరించారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో సైతం భక్తుల రద్దీ కొనసాగింది. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు భీమేశ్వర స్వామి, బద్దిపోచమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భరణి నక్షత్రం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఉదయం నుంచే యమధర్మరాజు మూల విరాట్టుకు రుద్రాభిషేకం, మాన్య సూక్తం, ఆయుష సూక్తం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు యమగండ దీపంలో నూనె పోసి తమ గండాలు పాపాలని యమధర్మరాజును వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవి, సభ్యులు, వేద పండితులు బొజ్జ సంతోష్ కుమార్, నేరెళ్ల వంశీ, బొజ్జ సంపత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి భరణి నక్షత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైనటువంటి యమధర్మరాజు స్వామి వారికి ఉదయాత్పూర్వమే పంచామృత అభిషేకం, ధ్యానావాహన, శోషోపచార పూజ, అదేవిధంగా తైలాభిషేకం, అదేవిధంగా ఆయుష్య హోమం నిర్వహించడం జరిగింది. జన్మకొండలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావమే కానీ, తర్వాత అష్టమ శని ప్రభావమే కానీ, అదేవిధంగా 7.5 సంవత్సరాల 7.5 శని అంటారు. ఆ యొక్క దాని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా, అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ రోజున స్వామివారికి ప్రత్యేకించి వారి గురించి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయుష హోమం చేయడం జరుగుతూ ఉంటుంది. అకాల మరణాలు, ఆత్మహత్యలు ఇటువంటివన్నీ కూడా నివారణ అయిపోయి జన్మకొండలో ఉన్నటువంటి అపమృత్యు దోషమంతా కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆయుష్యము, ఆరోగ్యము కలుగుతుంది అని చెప్పేసి భావన. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి
అభిషేకంతో పాటు ఆయుష హోమం నిర్వహించడం జరిగింది. ఇలా ఎవరైతే ప్రతి మాసం వచ్చేటువంటి భరణి నక్షత్రం రోజు ఎవరైతే స్వామివారికి అభిషేకము ఆయుష హోమం నిర్వహించుకుంటారో వాళ్ళ జన్మకుండలో ఉన్నటువంటి సకల విధమైనటువంటి అపమృత్యులు తొలగిపోయి అందరి కుటుంబ సభ్యులకు కూడా సంపూర్ణటువంటి ఆయుష్యం ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి స్థల పురాణం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న ఎన్కౌంటర్ను నిలిపివేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని తెలిపారు. 20,000 మంది సాయుధ పోలీసు బలగాలు అక్కడ తిష్టవేసి ప్రతిరోజు కాల్పులు జరుపుతున్నారని వాపోయారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 40 మందికి పైగా మావోయిస్టులు ఆదివాసీలు హతమైనట్లుగా వార్తలు వస్తున్నట్టు తెలిపారు. కర్రెగుట్ట ప్రాంతం నుంచి సాయుధ పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన ఆదివాసీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కర్రెగుట్టలో ఏదైతే మావోయిస్టుల ఏరువేతకు వ్యతిరేకంగా మరి 20,000 బెటాలియన్ బిఎస్ఎఫ్ దళాలను కేటాయించి అక్కడ ఆదివాసులపైన మరి మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు రేపు 2 రోజుల పాటు నిరసన ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ భావించింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ కగారుకు వ్యతిరేకంగా దాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కర్రగుట్టలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, జర్నలిస్టులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. పదే మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలనలో ఇవాళ మరి ప్రజలకు రక్షణ లేనటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాలనను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మే 20వ తేదీన చేపట్టబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ యంగ్ వర్కర్స్ రాష్ట్ర స్థాయి ట్రేడ్ యూనియన్ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు హాజరయ్యారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులకు తీరని అన్యాయం చేశారన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. మే 20వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణిలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్గా ఉన్నటువంటి సంస్థల్లో ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర కార్మిక సంఘాల్లో సిఐటియు, ఏఐటిసి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఆ ఏఐటిసి చొరవ తీసుకొని సమ్మెకు ఈరోజు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్మిక చట్టాలే కాదు, ఒకవైపున రైతాంగం ఈరోజు ఉద్యమిస్తుంది. రైతులకి సంబంధించినటువంటి కనీస మద్దతు ధర చట్టం చేయాలని, కేరళ తరహానే రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలకి మన కనీస వేతనాల్ని 600 రూపాయలు ఇస్తూ ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల పథకాన్ని 200 రోజులకి పెంచాలని, దీన్ని విస్తరింపజేయాలని, మున్సిపల్ పట్టణాలకు కూడా దాన్ని విస్తరింపజేయాలని చెప్పి డిమాండ్ ఉంది. స్కీమ్ వర్కర్లని కార్మికులకు గుర్తించి కనీస వేతనాలు పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద ఈ నెల 22న కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో హిందూ యాత్రికులపై ఉగ్ర దాడిని నిరసిస్తూ పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఘటనకు నిరసనగా రేపు పెద్దపల్లి బంద్కు పిలుపునిచ్చినట్లుగా తెలిపారు. పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే లారీ అసోసియేషన్, ఆటో యూనియన్, కూరగాయల మార్కెట్, ఆటో వ్యాన్ అసోసియేషన్, ఇతర ఇండస్ట్రీ సంస్థలు బంద్కు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమల్ కిషోర్, శారద, సయ్యద్ మస్రత్, కోశాధికారి కొమ్రవెల్లి జయప్రకాష్తో పాటు సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజలకు
అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాము. ఎందుకనగా మొన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో మన భారత పౌరులను పాకిస్తాన్ ఉగ్రవాదులు హత్య చేసినందుకు దానికి నిరసనగా భారత ప్రభుత్వానికి మద్దతుగా మేమందరము 29వ తారీఖు మంగళవారం రోజున పూర్తి బంద్ పాటించాలని మేము కోరుచున్నాము. దీనికి అన్ని వ్యాపారస్థ సంఘాలు కూడా సహకరిస్తున్నారు. దయచేసి అందరూ పొద్దున 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు బంద్ పాటించి మాతోని సహకరించాలని కోరుచున్నాము. నేడు సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం కశ్మీర్లోని పహల్గాంలో మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడి. దానిని ఖండిస్తూ మంగళవారం రోజు పెద్దపల్లి పట్టణ వ్యాపార సముదాయం మొత్తం అందరినీ కలిసి బంద్ చేయడం విన్నవించుకోవడం జరిగింది. ఇది హేయమైన చర్య. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరుకుంటున్నాం. మనం మంగళవారం రోజు పట్టణం మొత్తం ప్రతి వ్యాపారస్తులు, లారీ అసోసియేషన్, వ్యాన్ అసోసియేషన్, ఆటో రిక్షా అసోసియేషన్, హోటల్ అసోసియేషన్ మొత్తం వ్యాపార సముదాయం దీనికి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి 1999, 2000 సంవత్సరంలో 10th పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 25 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపైన కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు అప్పటి అధ్యాపకులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన మా గురువులందరికీ ధన్యవాదాలు. ఎందుకు అనగా ఈ 25 సంవత్సరాల తర్వాత కూడా మా కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని, మా మిగతా మిత్రుల్ని అందరినీ సంతోషపరిచారు. అదేవిధంగా వారికి మాకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వారు చెప్పిన చదువులు కానీ వారు నేర్పిన విద్య కానీ ఎంతో ఉపయోగపడింది. కావున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. సంతోషంగా ఉంది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 25 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ రీయూనియన్ గా ఉండడం, అదేవిధంగా మాకు 10th క్లాస్ స్టూడెంట్స్ మాకు గురువులను ఘనమైన సన్మానం చేయడం, ఆత్మీయ సమ్మేళనంలో అందరినీ వివేకం చేయడం నిజంగా ఇది చరిత్రలో కూడా ఒక ఆనందమైన అనుభూతి. ఈ అనుబంధం అనేటువంటిది అందరికీ కలగాలని చెప్పి తర్వాత ఈ 25 సంవత్సరాల 20 సంవత్సరాల మరి రజోత్సవాన్ని ప్రతి ఒక్క ఆ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఒక అవైలబుల్గా వాళ్ళకి అనుకూలమైన ఏదైనా కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సంతోషాలు, సంబరాలు ఎన్ని జరిగినా కానీ అందరం కలిసికట్టుగా చేసుకునేటువంటి ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుకు అడ్డంగా ధాన్యం పోసి ప్రధాన రహదారులపైన బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం సెంటర్లకు తరలించిన 20 రోజులు గడుస్తున్నను కొనుగోలు చేయడం లేదని వాపోయారు. అకాల వర్షాలతో ఇప్పటికే పలు ప్రాంతాలలో పంటలు, ధాన్యం నష్టపోయామని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్పందించి కొనుగోళ్లను ప్రారంభించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వ్యాఖ్యల పట్ల నిరసనలు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం. శృంగేరి పీఠాధిపతిని కలిసిన విప్ ఆది శ్రీనివాస్ అధికారులు.
రాజన్న ఆలయ అభివృద్ధిపై చేపట్టాల్సిన చర్యలపై చర్చ. రాజ్యాంగ రక్షణలో భాగస్వామ్యులు కావాలి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.